ఈ మధ్య కాలంలో ఎక్కువగా ఏంటంటే సోషల్ మీడియా యాప్స్‌లో చిల్డ్రన్ ఎన్రోల్ అవ్వడము. ఎస్పెషల్లీ వీ హావ్ సీన్ అంటే ఎన్‌డీపీఎస్ఎస్ కేసెస్ ఇంటర్వ్యూ చేసినప్పుడు ఇన్‌స్టా ప్రొఫైల్‌లో ఇప్పుడు మనకి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చాలా మేజర్ రోల్ ప్లే చేస్తుంది. అంటే మీరు గూగుల్ గానీ, ఫేస్‌బుక్ గానీ ఇంకేదైనా తీసి ఏదైనా వెతికారు. నాకు పలానా సినిమా గురించో, హీరో గురించో. వెంటనే మనకి నెక్స్ట్ అది ఫీడ్స్ ఇచ్చేదన్నీ కూడా మనకి నువ్వు ఇది చూసావు కాబట్టి ఇలాంటివి ఇదిగో అని చూపిస్తూ ఉంటుంది. సో అలాంటి ఎరాలో ఉన్నప్పుడు ఒక స్టూడెంట్ నాకు చెప్పడం జరిగింది, నీకు ఎలా తెలుస్తుంది ఎక్కడ పార్టీలు అవుతాయి, ఎక్కడ డ్రగ్స్ వస్తాయి, నీకు ఎలా తెలుసుకుంటావు? అతను సింపుల్గా ఇన్స్టాలో చాలా మంది పోస్ట్ చేస్తారు, కొన్ని కోడ్ వర్డ్స్ ఉంటాయి. సో ఈ వీటితోనే అతను సెర్చ్ చేస్తే ఇక నెక్స్ట్ అంతా ద మోర్ యూ సీ ద మోర్ అవే వీడియోస్ అదే రిలేటెడ్ అన్నీ చూపిస్తుంటాయి. సో అలాగా వాళ్ళకి అవగాహన వస్తుంది, అంటే ఎక్కడెక్కడే వస్తున్నాయి, ఎక్కడెక్కడ అందుబాటులో ఉన్నాయి. సో ఇక్కడ ఫస్ట్ థింగ్ ఏంటంటే మనకి డిజిటల్ మీడియా లిటరసీ ప్రోగ్రామ్స్ కూడా అవసరము స్కూల్స్లోనే. పేరెంట్స్కి కూడా పేరెంటల్ కంట్రోల్స్ అనేది అవసరం. ఎందుకంటే మనకి ఇప్పుడు ఎలాంటి యుగంలో ఉన్నాం అంటే తొందరగా డబ్బు సంపాదించేటువంటి పరిస్థితిలోని ఈవెన్ ఏ వెబ్సైట్స్ అయినా కూడా వాళ్ళు యూట్యూబ్ ఫర్ ఎగ్జాంపుల్ ఇదివరకు అడ్వర్టైజ్మెంట్స్ రావు. ఇప్పుడు ఏమవుతుంది, ఇట్ స్టార్ట్స్ పాపింగ్ అప్ అన్నెసెసరీ థింగ్స్, ఓకే, పర్టైనింగ్ టు ఐదర్ ఎనీ కైండ్ ఆఫ్ ఆబ్సీన్ కంటెంట్. సో ఎప్పుడైతే చైల్డ్ వీ హ్యాడ్ అనదర్ పాన్ అడిక్షన్ కేసెస్ ఉన్నారు పిల్లల్లో, వాళ్ళలో ఎలా అంటే ఈ పాపప్స్లో ఉండి ఆ ఎక్స్పోజ్ అయినటువంటి కంటెంట్తోని దే స్టార్ట్ లుకింగ్ మోర్ అండ్ మోర్. ఓకే, అండ్ యూ గెట్ ఇన్ టు దాట్ కైండ్ ఆఫ్ మోడ్. అదేంటంటే ఆ వ్యసనము అనేది ఇట్ లీడ్స్ టు లాట్ ఆఫ్ డ్యామేజ్. సో ఇక్కడ పేరెంట్స్ కూడా చూసుకోవాల్సింది ఏంటంటే ఏంటి చైల్డ్ ఏం చేస్తున్నారు, మన విసినిటీలో ఉన్నారా అబ్జర్వ్ చేయాలి, వాళ్ళతో రెగ్యులర్గా మాట్లాడుతూ ఉండాలి. వాట్ ఈస్ దట్ దే ఆర్ గోయింగ్ త్రూ, ఏమైనా సమస్యలు ఉన్నాయా, వాటి మీద చర్చ అనేది పేరెంట్స్ కూడా చేయాల్సిన అవసరం అనేది ఎక్కువగా ఉంది. అప్పుడు ఏంటంటే అట్లీస్ట్ చైల్డ్కి ఏమవుతుంది, ఏ స్టేట్లో ఉన్నారు, ఆర్ దే ఓకే, ఆర్ దే నాట్ ఓకే, మనం ఏం చేయొచ్చు. సో ఈ కోఆర్డినేషన్ అనేది అవసరం. రెగ్యులర్ కమ్యూనికేషన్, అంటే మనకి యాంటీ డ్రగ్ డే థీమ్ ఎవ్రీ ఇయర్ వస్తూ ఉంటుంది. సో మెనీ ఇయర్స్ ఒక థీమ్ ఏంటంటే కమ్యూనికేషన్. ఏంటి అంటే నువ్వు పిల్లలతో మాట్లాడండి, పేరెంట్స్ టీచర్స్ మీ పనులు మీరు చేసేసుకుని వెళ్ళిపోవద్దు. అంటే యూ కాన్ బి అ ప్రొవైడర్. డబ్బులు ఇంత ఫీజ్ పే చేసేసానా, నీకు కావాల్సినవి ఇచ్చేసానా, కాదు. యూ హ్యావ్ టు సిట్, టాక్ టు చైల్డ్, అండర్స్టాండ్ దెమ్. ఓకే, ఇది లేనప్పుడు ఏమవుతుందంటే ఆ డిస్కనెక్ట్ అయిపోయారు అంటే మీ పిల్లలతోని తర్వాత బేర్ చేయాల్సినటువంటి బర్డన్ పేరెంట్స్ మీదే ఉంటుంది. సో వీ సీ లాట్ ఆఫ్ పేరెంట్స్, అరే మేము ఇలా అనుకోలేదు, మేము అన్నీ ఇచ్చేస్తున్నాము, అన్నీ ఇచ్చారు, టైం ఇవ్వలేదు. ఆ క్వాలిటీ టైం వాజ్ నెవర్ దేర్ ఫర్ చిల్డ్రన్. వాళ్ళు కూడా ఏంటంటే నువ్వు ఎంత ఇస్తే ఏంటి, యు ఆర్ నెవర్ దేర్ ఫర్ మీ. సో ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. మేము స్కూల్స్లో అవేర్నెస్ క్యాంపెయిన్స్ చేసినప్పుడు జస్ట్ లాస్ట్లో ఏమైనా క్వశ్చన్స్ ఉన్నాయా మీకు, ఎనీథింగ్ యూ వాంట్ టు షేర్. చాలామంది పిల్లలు హ్యాండ్స్ రేస్ చేసి చెప్పింది, మై పేరెంట్స్ డోంట్ అండర్స్టాండ్ అస్. ఓకే, నన్ను అర్థం చేసుకోరు, మేమేం చెప్పినా కాదంటారు. సో ఫస్ట్ అసలు మమ్మల్ని చెప్పనీరు, వాళ్ళే చెప్పేస్తారు, వెళ్ళిపోతారు. సో దే నెవర్ హ్యావ్ టైమ్ ఫర్ అస్. అఫ్ కోర్స్ యు ఆర్ ఎర్నింగ్, యూ డోంట్ హ్యావ్ టైమ్, మీకు మీ సమస్యలు ఉన్నాయి. కానీ మన రెస్పాన్సిబిలిటీ చిల్డ్రన్ అయినప్పుడు అంటే క్రూడ్ వేలో చెప్పినట్టు ఉంటుంది, బట్ మోస్ట్ ఆఫ్ ద టైమ్ వర్కింగ్ విత్ దిస్ చిల్డ్రన్ ఐ ఫీల్ అంటే మన రెస్పాన్సిబిలిటీ తీసుకోలేనప్పుడు వై డిడ్ వీ గివ్ బర్త్ టు దెమ్, వై వీ ఫీల్ దెమ్ యాజ్ అ బర్డన్. అండ్ అంటే చిరాకు ఎందుకు పడుతున్నాను, పనిష్ ఎందుకు చేస్తున్నాను చైల్డ్ని, బికాజ్ నేను పొద్దునంతా పని చేసి వస్తాను, చైల్డ్ ఈజ్ ట్రబ్లింగ్ మీ. చైల్డ్ ఈజ్ అ చైల్డ్, కానీ ఐ ఫీల్ ట్రబుల్డ్ బికాజ్ నాకు ఆ ఓపిక సహనం లేదు. అండ్ నేను అంత వర్క్ చేస్తున్నాను, ట్రావెల్ చేసి వచ్చాను, నాకు జస్టిఫికేషన్స్ ఉన్నాయి. బట్ నా ముందు ఒక వ్యక్తిని నేను సొసైటీలోకి పంపిస్తున్నాను అంటే ఆ వ్యక్తి వలన మనకు తెలుసు ఒక మనిషి ఎంత ఇన్ఫ్లుయెన్స్ చేయగలరు. సో ఒక మనిషి ఎంత సొసైటీని బాగు చేయొచ్చు, సొసైటీని పాడు చేయొచ్చు. అంటే అలాంటి రెస్పాన్సిబిలిటీ పేరెంట్స్ చేతిలో ఉంది. అలా అని 100% పేరెంటింగ్ బాగున్నా కూడా
చేతికి అందని పిల్లలు చాలా మంది ఈ కాలంలో చూస్తున్నాం. సో అప్పుడు అట్లీస్ట్ మన బాధ్యత మనం 100%గా చేయడానికైనా ప్రయత్నం చేయాలి. దట్ ఈస్ సంథింగ్ విచ్ ఐ వుడ్ సే పేరెంట్స్ హ్యావ్ దట్ రెస్పాన్సిబిలిటీ టు మానిటర్.